వరల్డ్ మ్యాప్ లో చిన్న చుక్కలా ఉంటుంది ఈ కంట్రీ. బాగా జూమ్ చేస్తే గానీ కనిపించదు. ఇన్ఫాక్ట్ ఈ కంట్రీ మన దేశంలో ఉన్న మణిపూర్ స్టేట్ అంత ఉంటుంది. కానీ వరల్డ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ గా ఎలా ఎదిగింది? దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం హిస్టరీలో 1948 కి వెళ్ళాలి. ఇజ్రాయెల్ కి ఇండిపెండెన్స్ వచ్చిన మరుసటి రోజే దాని చుట్టూ ఉన్న 5 అరబ్ దేశాలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. అయితే షాకింగ్లీ ఆ వార్ లో ఇజ్రాయెలే గెలిచింది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ కి ఒక విషయం అర్థమైంది, మనం పవర్ఫుల్ గా లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పి. అందుకే ఇజ్రాయెల్ కొన్ని రూల్స్ ని సెట్ చేసుకుంది. కంపల్సరీ మిలిటరీ సర్వీస్, సిటిజన్స్ అందరూ కూడా ఖచ్చితంగా మిలిటరీలో పనిచేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీళ్ళు ఎంత ఫోకస్ పెట్టారంటే ఈ రోజు ఇజ్రాయెల్ ని స్టార్ట్అప్ నేషన్ అని పిలుస్తారు. అందుకే సైబర్ సెక్యూరిటీ, ఏఐ వార్ఫేర్ మరియు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో వీళ్ళు వరల్డ్ టాపర్స్. వీటికి తోడు ఇజ్రాయెల్ కి ఒక పవర్ఫుల్ ఆలై, అదే ఫ్రెండ్ దొరికింది, అదే అమెరికా. వీళ్ళు ప్రతి ఏటా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిలిటరీ ఎయిడ్ మరియు అడ్వాన్స్డ్ వెపన్స్ ని సపోర్ట్ చేస్తారు. అండ్ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్ మొసాద్. ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు చెప్తే చాలు ప్రపంచంలోని పెద్ద పెద్ద డిక్టేటర్లు మరియు లీడర్ల గుండెల్లో వణుకు పుడుతుంది. సో ఇజ్రాయెల్ పవర్ దాని సైజ్ లో లేదు, అది దాని ఎడ్యుకేషన్, టెక్నాలజీ అండ్ సర్వైవల్ మైండ్ సెట్ లో ఉంది. అందుకే మ్యాప్ లో చిన్న చుక్కలా కనిపించే ఇజ్రాయెల్ జియో పాలిటిక్స్ లో మాత్రం పెద్ద జైంట్ లా కనిపిస్తుంది.